ఎరా ఏమంటుందా మీ హీరోయిన్? మిమ్మల్ని తాత అంటుంది. మధ్యన ఫిట్నెస్ తగ్గిపోయి ఆనట్లేదురా హీరోయిన్లకి. నడిగరికి వనక్కం సెంతులంటే నాందా. ఓకే ఓకే నమస్తే, కూర్చోండి. కుక్కర్లంగా కుక్కర్లో కుర్చీలో కూర్చోండి. కామెడీ టైమింగ్ తలేవా ఎన్నా తలేవా. భోజనం చేశారా? అచ్చి ఓకే అవన్ యారు మనోడే పర్లేదు. ఫోన్ సైలెంట్లో పన్నుగా. సైలెంట్లో పెట్టేశాను. ఓకే స్టోరీ నరేషన్ స్టార్ట్ చేయండి. నరేషన్ స్టార్ట్ పనింగ ముందు ఒరే ஒரு క్వశ్చన్ తలేవా. ఓకే అడగండి. அவனுக்கு அப்கமிங் ஹீரோயினுக்கு கனெக்ஷன் అని எல்லா ఇండస్ట్రీ టాక్. అయ్యి రూమర్స్ అవన్నీ அவனுக்கு தெரியும். உனக்கு தான் நட்டு ఎడిటరే. ఇంటర్నెట్. ఓహో అయ్యి ఇంటర్నెట్లో ఇలాంటి రూమర్స్ గాసిప్స్ కామన్, మీరు అలాంటివి చూడకూడదు. ஒரே ஒரு క్వశ్చన్. ఓకే அவன ఫ్యాన్స్ எல்லாரும் ఇండస్ట్రీ உனக்கு కళ్యాణం కొరకు వెయిటింగ్. నేను కూడా దానికి వెయిటింగ్. అది ప్రభాస్, సల్మాన్ ఖాన్ ఇలాంటి పెద్దోళ్ళందరూ చేసుకున్న తర్వాత చేసుకుందామని వెయిట్ చేస్తున్నా. ముడ్డి కిందకి 5-10 వయసు వచ్చినా కానీ ప్రభాస్ అని చెప్పి సిగ్గులు ఎక్కడని చెప్తారే. అబ్బాబాబా సూపర్ 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 తలేవా సూపర్. బ్లెస్ మీ. ఓకే ఓకే స్టోరీ నరేషన్ స్టార్ట్ చేయి. ఇది என்னன்னா తమిళ ఇండస్ట్రీలో సూర్య, అజిత్, విజయ్ ఎల్లారు ನಾನು చేస్తానని అడిగిదిరి. నన్ను నో సొల్నా. అంతెందుకు మొన్న ఈ మధ్య తెలుగులో కృష్ణంరాజు అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయిందా, దాని హీరో దివాకర్ జుట్టు వేసుకుని ఉంటాడు. వాడుదా నా దగ్గరికి వచ్చి నేను పుడుస్తాను ఇంకా పోవా అని చెప్తిని. ఎందుకన్నా దీనికి నువ్వుదా హీరో. థ్యాంక్ యూ. ఆ ఫేస్ కట్ ఇది సెట్. ఓకే అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే కన్ను రెండు ஒரு జూమ్ బ్యాక్ పన్నంగా ఫస్ట్ షాట్. అవన హీరో ఇంట్రడక్షన్ అనగా ఓఏ రూమ్ లో 25 రూమ్లు దడ్డ సౌండ్లు. ఈ గ్యాప్ లో పోలీసులు వస్తారు. పోలీసులు చూసినప్పుడు టెన్షన్లో నువ్వు పీకే సినిమాలో అమీర్ ఖాన్ మాదిరి టేబుల్ కార్డ్ పట్టుకుని రోడ్డు మీద ఒరువారు ఒకటే పరుగు. టేప్ రికార్డ్ ఇమేజ్ కట్టము. ఇమేజ్ దానా ఓ పని చేద్దాం, టేబుల్ కార్డ్ తీసి పుడుద్దామా. టేప్ రికార్డర్ కదరా రోడ్డు మీద. సిక్స్ ప్యాక్ అయ్యి ఇమేజ్ తలవా ఇమేజ్. కట్టు పన్నంగా ఇల్లు. అవని ఇంట్లో అప్ప మాదిరి యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ మాదిరి ఇంత మరి రాడ్ అన్నంగా నీకు దింపే రాడ్ మాదిరి కాదు. నువ్వేమన్నా తక్కువ. యానిమల్ సినిమాలో హీరో మాదిరి నువ్వు రాడ్డే. సందు దొరికినప్పుడల్లా 25 రూమ్లు దడ. ఎందుకు ఏంటి అని అడిగితే అప్ప నాన్న కోసం అని చెప్పి, నాన్న నువ్వు నా ప్రాణం అని నేను ఫాదర్ సన్ కట్టు పన్నంగా హీరోయిన్ ఎంట్రీ గుర్తొచ్చింది. అది కీర్తి సురేష్. ఓకేనా? కీర్తి సురేష్ అంటే పెర్ఫార్మెన్స్లో అయ్యి మన వల్ల అయ్యి పని కాదు. కీర్తి సురేష్ కాకపోతే ఈ అమ్మాయి శ్రీలీల ఉంది. శ్రీలీల అంటే డాన్స్. అదే డాన్స్ ఎన్నాంగే మంచి భలేగా ఉంటుంది. సారకి మోకాళ్ళ నొప్పులు. ఏజ్ దానా మర్చితిని. పోనీ ఒక పని చేద్దాం, ఫ్రెష్ ఫేస్ ఇంట్రడ్యూస్ పన్నుగా. ఇది మంచి ఐడియా. అసలే పాతలు అంటే ఎవరు రావట్లేదు మనం. అయితే ఆ ఫ్రెష్ ఫేస్ ఉన్న హీరోయిన్ కి మీకు ఒక డూయెట్ ఫారెన్ లొకేషన్ భలే ఉంటుంది అనుకుంటున్నాను సార్. ఫారెన్ లొకేషన్ అంటే ప్రొడ్యూసర్లు ఎవడో మన మీద డబ్బులు అట్టు, కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఏదైనా చూడబ్బా. విలేజ్ బ్యాక్ డ్రాప్ అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. రీసెంట్గా కృష్ణంరాజు వెబ్ సిరీస్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, అది చూస్తారా? లేదే. ఎలా చెప్తారు సార్, ఇంకా రిలీజ్ అవ్వలేదు. రే ఇది నువ్వే కదా? అంటే నువ్వు స్టోరీ చెప్పడానికి వచ్చావా, ప్రమోషన్స్కి వచ్చావరా? అలా కాదండి, అంటే ఇంతవరకు వచ్చాక ఇంకేం అబద్ధం ఎందుకు కానీ ప్రమోషన్కి వచ్చానండి. అంటే మీలాంటి పెద్ద హీరో చేతుల్లో ఇది పడితే కొంచెం మాకు బూస్టప్ ఉంటుందని. అంటే సార్ ఇది విలేజ్ ఆర్ట్స్ అన్న ఛానల్లో June 6th రిలీజ్ అవుతుంది సార్ ఫస్ట్ ఎపిసోడ్. ఓకే అందరూ తప్పకుండా చూడండి. June 6th విలేజ్ ఆర్ట్స్ ఛానల్లో రిలీజ్ అంట. నాలాంటి పెద్ద హీరోతో రిలీజ్ చేస్తే మంచి పాపులర్ అవుతుందని తీసుకొచ్చారు కాబట్టి మీరు అందరూ తప్పకుండా చూడండి. ఇంకొక చిన్న డౌట్ అండి, అంత ఖాళీగా ఉన్నారేంటి? ఎవడు స్టోరీ చెప్పినా వినేస్తున్నారు. రే అంటే అలా అని కాదు బాబోయ్.